హాయ్ హలో ఫ్రెండ్స్. హలో. సండే ఈరోజు పిల్లలు ఆడుకుంటానికి మధ్యాహ్నం వచ్చారు. వాళ్ళకి తలలో లాలీపప్ప ఇచ్చి కూర్చోబెట్టాను వీడియో చేద్దామని. వీళ్ళు ఏం చదువుతున్నారు అసలు ఏంటి ఇలా స్టోరీ ఏంటో అడుగుదాం ఒకసారి. పైన ఎవడో ఇప్పుడో ఒక కోతి ఒట్టకాయలు కొరిసిందని చెప్పేసి పైకి ఎక్కి పారిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కరిసింది కూడా తెలియట్లేదు. బాగానే ఉన్నావా? ఓకే, బాగానే ఉన్నాడంటే అంటే గుర్తులు బాగానే ఉన్నట్టు. డోంట్ వరీ. పిల్లలు మీ పేర్లేంటి? సంతోష్. నందు. ఇద్దరు సంతోష్లు, మధ్యలో నంద. భలే ఉన్నవరా. చిన్నప్పుడు వీడు ఉంటాడు కదా, సినిమాల్లో ఉంటాడు. నువ్వే దగ్గు వస్తుంది, సిగరెట్లు తాగుతున్నావా? మరి దగ్గరికి వస్తుంది తెలీదా? నువ్వు అగ్గిపెట్టి వెలిగెత్తావా పైనుంచి? ఓకే. బుడ్డోళ్ళు ఏం చదువుతున్నారు ముగ్గురు? ముగ్గురు నైన్తే. ఒకే బెంచా? ఒక బెంచే? బ్యాక్ బెంచ్. అరే నాది బ్యాక్ బెంచారా? ముగ్గురు దోస్తులా? జిగిడి జిగిడియా? ఓకే. క్రికెట్లు ఆడతారా బాగా? ఓకే. దెబ్బలే తగిలించుకోరా? మరి ఎవరికో దెబ్బ తగిలిందంట. ఏం పగిలిపోయి? ఎవరికి? నిజమేనా? కోతి గెట్లు పగిలిపోయినాయి. కోతి? ఓకే ఓకే. అతని కాలు డ్యామేజ్ అయింది. మనోడికి ఏమైంది? కాలుతో ఏం చేశాడు? బాల్ తగిలితే దాక్కుని పోతున్నాడు పాపం. ఓకే. ఏదో శుభ్రం చదువుకుంటున్నారు లేదా? ఓకే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. a+b² ఎంత? నాయన టేబుల్స్ కాదురా అడిగింది. a+b² ఇంకా అంతవరకు రాలేదా? ఇదో రేపు మీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మీ ముగ్గురు పేర్లు ఇచ్చి టీసీ ఇచ్చామని చెప్పినా రెడీగా ఉన్నారా ముగ్గురు? ఓకే ఓకే. ఇదో ఈ అబ్బాయి ఎవరో బాగా చదువుకునే వాళ్ళు ఉన్నాడు. బాగుంది, చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ మీ సార్ వాళ్ళు చెప్పట్లేదా బూతులు తిట్టకూడదని? చెప్తున్నారు లేదా? మరి బూతులు తిడుతున్నారు ఎందుకు? మేనర్స్ లెస్ ఫెలోవా? కామన్ సెన్స్ అసలు లేదా? అతనికి అడ్డు వెళ్ళకండి సార్. మీ వాడు ఏ క్లాస్? మీ వాడు 10th. 10th వచ్చిన హాఫ్ నెక్కర్ వేసుకుని తిరుగుతున్నాడు. ఎటు వెళ్ళిపోతున్నాడు? ఎటు తుప్పల్లోకి? తిక్కలా? బాగా మెంటలోడా? కోతి గడిచి మెంటలో వచ్చింది. ఓకే. ఇప్పుడు మీకు ఏ సబ్జెక్టు ఉంది? తెలుగా? ఓకే ఓకే. తెలుగులో గుడింతలు వచ్చా? వచ్చారా? ఏదో ఒకసారి కాగుడింతని చెప్పండి రా మీ ముగ్గురులో ఎవరన్నా ఒకసారి రాసుకోండి ఫ్రెండ్స్. ఇది తెలుగు చరిత్రలో ఒక వింత పరిణామం. కాగుడింతో అడిగితే ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. చెప్పు బాబు. నువ్వు చెప్పు సంతోష్. 9th క్లాస్కి ఎలా వచ్చారా ముగ్గురు పరిగెత్తుకుని? అలా కలిసి వచ్చిందా మీకు ముగ్గురికి? అదృష్టం కలిసి వచ్చిందా? ఓకే. ఒక్కసారి మీ తెలుగు టీచర్ పేరు చెప్తారా? తెలుగు సార్ పేరు మౌలలి సార్. మర్చిపోయారా? సందీప్. మరి మీ వాడు మౌలాలి అంటున్నాడు. సందీప్ నా పేరు అది. సార్ పేరు తెలియదు. అంటే సార్ పేరు తెలియకుండా స్కూల్కి వెళ్ళిపోతున్నారా? ఆడపంది. బాగున్నాడు బుజ్జిగా ముద్దుగా. సరే, సైన్స్ వచ్చా? సైన్స్ వచ్చా? ఏ సబ్జెక్ట్ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సిలబస్? చెట్టు కలిస్తే జిగురు వచ్చిందంట, ఆ తర్వాత పువ్వు వచ్చిందంట. మరి సైన్స్లో ఉంది ఇది? ఏమైంది ఆంటీ? అంటే చెట్టు కలిస్తే జిగురు వచ్చింది. పువ్వు వచ్చింది. ఆ తర్వాత పువ్వు కొద్దిగా పెద్ద అయిన తర్వాత దానికి ఆకులు వచ్చి ఆకులు లోపల గింజలు వస్తాయి. ఊరే భలే తెలుసుకున్నారా ముగ్గురు. పోతే పోయింది. ఇంకా జోక్ చేస్తున్నారు అనుకున్నా.
ఇంకా సోషల్ స్టడీస్ వచ్చా? సోషల్ సోషల్ రావు రావా? సబ్జెక్ట్ ఉందా అసలు మీకు సోషల్? ఉంది కానీ మేము నేర్చుకోము. ఇది ఒక్కసారి మీ సోషల్ టీచరా సారా పేరు చెప్తే సార్ రేపు పొద్దున్నే వెళ్ళి 9 వచ్చి మీ స్కూల్కి వచ్చి ముగ్గురికి టీసీలు రెడీ చేయమంట. అందులో ముగ్గురులో సంతోషులు ఇద్దరు పాస్ అయిపోయారు. కాదు, ఈ ఇద్దరు సంతోషులు పాస్ అయిపోయారు. మధ్యలో ఉన్నాను అందుకడే ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. మీ పేరెంట్స్ని అదే అదే ఒకడు గుద్దు గుద్దు గుద్దు. నందు గేట్ నందు సంగతులు రేవులా నీ ఏం సంగతిలో? చెప్పాలి. హైదరాబాద్ వస్తావా? హైదరాబాద్ రాను. ఇక్కడే ఉంటావా? అగ్గిపెట్టి మా సత్తు తీసుకెళ్తాడు. ఇక్కడే కాదు, ఇక్కడే 9th క్లాస్ చదువుతా అలా ఉండిపోతావా మళ్ళీ మళ్ళీ? అక్కడే అంట పాస్ అవుతావా? కాసేపు హరీష్ ఓకే సరే, అలాగే వెళ్ళి క్రికెట్ ఆడుకుందామా? ఓకే, మీ స్కూల్ పేరేంటి చెప్పండి ఒకసారి. ఇందాడ గెట్లు పలిపోయింది కొంగుడికి గేమ్లో. నీకు టీసీ గ్యారంటీ ఇప్పించేస్తాను. ఏ సంతోష్ నేను అసలు వెళ్ళలేదు ఇద్దరికి. ఇప్పించేయాలి మనోడికి టీసీ. చేయాలి అసలు ఓకే, అల్లరి పిల్లడు అసలు అలరోడు తెలిసిపోతుంది అవతారం ఇద్దరు చూస్తుంది. అయితే అమ్మాయిలను కొడతారండి. ఓరే అసలు కట్టేసి ఆ పొట్టతోనే అమ్మాయిలు పడేసాడు ఇది. ఊరి అసలు అమ్మాయిలు ఒళ్ళో పెట్టుకుంటారు, 100 మంది గెలుతారు. ఇక ఎత్త గెలుతారట. అందుకే బూరిలో పొంగే. ఓకే, చూడండి ఈ ఎత్త జరిగినాయి. ఎవరు చూడండి, వీళ్ళు చిన్నపిల్లలు 9th క్లాసే కానీ డైలాగులు అన్నీ ఇంటర్మీడియట్ లాగా ఉన్నాయి. అనవసరం కెలికెళ్ళాలని ముగ్గురు శుభ్రంగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి చూడండి ఇది బూర్లు ఎట్ట ఓకే వ్యూవర్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. కంపల్సరీ బాయ్. నందు టాక్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏ స్కూల్ చదువుతున్నారు దగ్గర? జెడ్పిహెచ్ఎస్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏ ఊరు? తరిగొప్పల, ఏ మండలం? ఏ జిల్లా? కృష్ణా జిల్లా. ఇవన్నీ బాగా బట్టి పట్టారు. ఎస్ఎస్. ఓకే వ్యూవర్స్, బాయ్. స్కూల్కి ఎందుకు వెళ్తారు? సరే సరే అదే కదా, సరే. ఒకసారి నందు టాక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ టు లైక్. ఇదేం లైకింగ్ రా, ఇది మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ టు లైక్. నందు టాక్స్ అని చెప్పండి రా. ఓకే, ఎవరు సెలబ్రిటీలతో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయించుకుంటారు. నేను బొడ్డోలతో చేయించుకున్నాను, అభిమాన స్పెషాలిటీ. ఓకే వర్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. టాటా చెప్పండి రా అందరూ. జంపు జిల్లాని.